కానీ చందుని క్షమించి నా దాన్ని చేసుకోవడం అనేది ఈ జన్మకి జరగదురా. రండి కూర్చోండి. కూర్చునే టైం కూడా లేదంటే అర్జెంటుగా మమ్మీ చందుకి ఏదైనా మంచి గిఫ్ట్ కొనివ్వాలంట. అయ్యో ఏమైందండి? ఏమయ్యా కళ్ళు కనిపించట్లేదా నీకు? ఆత్మహత్య చేసుకున్నావనగానే రాజా నీకోసం హాస్పిటల్ వరకు వచ్చాడు. మీరా? మాధవి గారు మీరేంటి ఇక్కడ? ఎవరికి బాగోలేదు? అంటే అది తెలిసిన వాళ్ళకి బాగోలేకపోతే వచ్చాను. తెలిసిన వాళ్ళు అంటే ఎవరు? మీకు తెలియదులేండి. వన్ మినిట్ మాధవి గారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఓ మైనర్ యాక్సిడెంట్ అయింది, ఒకసారి మీరు వచ్చి చెక్ చేస్తే. బాగా గాయాలయ్యాయా? గాయం చిన్నదే సార్, కానీ వాడి గోల ఎక్కువగా ఉంది. అలాగా? కళ్ళు తిరిగిపోతున్నాయి. యమధర్మరాజు దున్నపోత మీద కూర్చొని ఎదురుగుండా కనిపిస్తున్నాడు బాబాయ్. అమ్మో అమ్మో, ఆ యమబాసాన్ని నా మీద కనిపిస్తున్నాడు. స్టాప్ ఇట్. ఏంటయ్యా నీ గోల? హాస్పిటల్ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? నన్ను కాపాడడానికి విష్ణుమూర్తిలా వచ్చారా డాక్టర్ గారు? రండి సార్, చూడండి సార్, నా కాలు ఎముక విరిగిందో, లోపల నరాలు చిట్లిపోయాయో చూడండి సార్, చూడండి సార్, చూడండి సార్. దీన్ని గాయమని కూడా అంటారా? కొంచెం ఆయింట్మెంట్ రాసి కర్చీఫ్తో కట్టుకట్టినా సరిపోతుందిగా. క్లీన్ చేసి బ్యాండేజ్ వేసి పంపించండి. పంపించేస్తారా సార్? నా పరిస్థితి మీకు అర్థం కావట్లేదు సార్. లోపల నుజ్జు నుజ్జు అయిపోయినట్టుంది సార్. నా అనుమానం కాలు తీసేస్తారేమో అనిపించేలా ఉంది సార్. డాక్టర్ నేనా నువ్వా? మీరే సార్, కొంచెం సరిగ్గా చూడండి సార్. సార్, ఆ ఎముకల ఫోటో తీస్తారే కెమెరా, ఆ కెమెరాతో ఫోటో తీయండి సార్. సార్, ఆ డబ్బాలో పెట్టి లోపలికి పంపిస్తారే, ఆ డబ్బాలో పెట్టి నన్ను లోపలికి పంపించండి సార్. అన్ని పరీక్షలు చేయించండి సార్, లేదంటే నా పెళ్ళ బిడ్డలు అన్యాయం అయిపోతారు సార్. సార్ సార్, ముందు నన్ను ఏదైనా రూమ్ లో పడేసి ఏర్పాటు చేయండి సార్. నొప్పితో చచ్చిపోతున్నాను సార్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇతని గోలకి జనం నాకు వైద్యం రాదేమో అనుకుంటారు. ఇతన్ని అర్జెంటుగా ఒక రూమ్ లో పెట్టాలి. నర్స్, ఇతనికి రూమ్ అలాట్ చేయండి అర్జెంటుగా. ఓకే సార్. ఇదిగో, నాకు అన్ని పరీక్షలు చేసేసి వెంటనే ఆపరేషన్ చేయమని చెప్పండి. నాకు ఏదన్నా జరిగింది అంటే నవాబ్పేట బస్తీలో నా పెళ్ళాం అమరావతికి నా సేవను అప్పగించండి. ఏమయ్యా, డాక్టర్ గారు వచ్చారు కదా, అన్ని పరీక్షలు చేస్తారు, బిల్లు నాకు ఇస్తారు. ఓసీగా అన్ని టెస్టులు చేయించుకొని ఇంటికెళ్ళు. డాక్టర్ గారు, ఇతనికి అన్ని టెస్టులు చేయించి ఇంటికి పంపించేసేయండి. అలాగే. వెళ్ళిపోతున్నారా? డాక్టర్ గారు, అర్జెంటుగా పోలీసులకు ఫోన్ చేయండి. 150 కిలోమీటర్ల స్పీడ్ తో నన్ను గుద్దితే నేను అలా గాల్లో ఎగిరి 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 10 అడుగులు పైకెళ్ళి కింద పడ్డాను. అదంతా పోలీసులకి చెప్పేస్తాను. ఈయన ఇంటికెళ్లాలో జైలుకెళ్లాలో వాళ్లే చెప్తారు. పిలవండి సార్ పోలీసుల్ని. ఇప్పుడు నీకేంటి? నేను వెళ్ళకూడదు అంతే కదా? అలాగే నీ కళ్ళ ఎదురుగానే కూర్చుంటాను, సరేనా? ఏమయ్యా, కాలికి దెబ్బ తగిలిందే, నెత్తురు అమాంతం పోయిందే, ఏమన్నా తినిపిద్దామన్న ఆలోచన ఉందా నీకు? నన్ను తింటున్నాగా, ఇంకేం కావాలి? అమ్మా నర్సమ్మా, నువ్వు పోలీసులకు ఫోన్ చేయమ్మా.
సరేనయ్యా, నీకేం కావాలో చెప్పు. ఈ యాప్లీస్ కాయలు తింటే ఒంటికి నెత్తురు పట్టుద్దంట. ఓ డజన్ యాప్లీస్ కాయలు తెప్పించండి. అలాగే ద్రాక్ష కూడా ఒంటికి మంచిదంట. 1 కిలో ద్రాక్ష పళ్ళు కూడా తెప్పించండి. ఇవన్నీ నీకా నీ ఫ్యామిలీ మొత్తానికా? నర్సమ్మా, నువ్వు ఫోన్ చేయమ్మా. నేను తెప్పిస్తానుండు. ఇదిగో బాబు. సార్, లోపల పేషెంట్ కి 1 డజన్ యాపిల్స్, 1 కేజీ ద్రాక్ష పళ్ళు తెచ్చిస్తావా? అలాగే సార్. సారీ. ఐఎమ్ సారీ అండి. ఇట్స్ ఓకే. నర్స్, ఇప్పుడు మీతో మాట్లాడి వెళ్ళిందే ఆవిడ ఎటు వెళ్ళింది? అటు వెళ్ళారండి. తను ఎక్కడ కలవచ్చు? ఆ అమ్మాయి ఎవరో ఇంకో అమ్మాయితో వచ్చింది. తనతో వచ్చిన అమ్మాయి విషం తాగింది. వాట్? విషం తాగిందా? అవునండి, ఆ అమ్మాయి హలో, ఏమండి, ఇదిగో ఇంటికి వద్దామనే బయలుదేరాం. దారిలో వీడు డ్రైవింగ్ చేసేటప్పుడు మాట్లాడొద్దురా అంటే వినడు కదా. ఎవరో రోడ్డున పోయేవాడిని గుద్దేశాడు. అబ్బే, వాడికేం కాలేదులేండి, చిన్న దెబ్బే. కాకపోతే అది ఇది అని హడావిడి చేస్తే హాస్పిటల్ వరకు తీసుకొచ్చాం. అతన్ని పంపించేసి వచ్చేస్తాంలేండి. మీరు రావాల్సిన అవసరం లేదు, మేమే వచ్చేస్తాం. అలాగే, బాయ్. ఏంట్రా అలా ఉన్నావు? హాస్పిటల్లో మాధవి కనిపించింది మమ్మీ. అవునా? ఏది పిలుచుకొని రాలేదే? మిస్ అయింది. అదేంట్రా, అసలు మాధవి హాస్పిటల్కి ఎందుకు వచ్చింది? ఎవరో విషం తాగిన అమ్మాయితో వచ్చిందట. ఎవర్రా అమ్మాయి? తెలీదు. పాపం, విషం తాగేంత కష్టం ఏమొచ్చిందో. ఏముంది, లవ్ ప్రాబ్లం. లవ్ చేస్తే ప్రాబ్లం ఏముంటుందిరా? చందుకి నాలాంటి వాళ్ళకి ఉండదు. అలా అని అందరూ మాలాగా ఉంటారా? ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. ఈలోగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చేసరికి ఆ అమ్మాయి ఆ డిసిషన్ తీసుకుంది. ఒకరిని ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకోవాలి అంటే పాపం, ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించింది. అందుకే మమ్మీ, పాప అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంది. ఛ, పిచ్చి పిల్ల, అలా ఎలా చేసింది? ఇప్పుడు ఎలా ఉందట? పర్వాలేదంట. ప్రేమంటే ఇంతేరా, ప్రేమించుకునేవాళ్ళు కలిసేంత వరకు నరకమే. పొరపాటున అలా విడిపోతే చచ్చేంత వరకు నరకమే. ఆ పెయిన్ నాకు తెలుసు మమ్మీ. చందు నా లవ్ని యాక్సెప్ట్ చేసే వరకు నా పరిస్థితి అలాగే ఉంది. అందరూ నీలాగా చందులాగా ఫెయిర్గా ఉంటే ప్రాబ్లం ఏముందిరా? ఒక అబ్బాయిని ప్రేమించి మరో అబ్బాయితో తాళి కట్టించుకోవటం అంటే అటు ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక, ఇటు పెళ్లి చేసుకున్న వ్యక్తిని సంతోషపెట్టలేక, నిజంగా అంతకంటే చావడమే మేలనిపిస్తుందిరా. అయినా ఐడియట్ ఎవడు మమ్మీ? ప్రేమించుకున్న వాళ్ళిద్దరి మధ్యలోకి రావడానికి వాడికైనా బుద్ధుండక్కర్లా?
అదే ఉంటే ఆ అమ్మాయిల హాస్పిటల్ పాలు ఎందుకు అవుతుంది? సార్ అతనే మనిషి సార్. అతని దెబ్బకి హాస్పిటల్లో పేషెంట్స్ అందరూ పారిపోయేలా ఉన్నారు. అసలు ఏంటంటే వాడి గోలా? ఏమో సార్, ఏం అర్థం కావట్లేదు. ఒకసారి మీరు వచ్చి చూడండి. మమ్మీ నువ్వు ఇక్కడే ఉండు, హ్మ్. వెళ్ళి వాడి మ్యాటర్ ఏంటో చూసుకొని వస్తాను. పద. చాలు మాధవి, ఈ పరిస్థితుల్లో నీతో మాట్లాడొచ్చో లేదో తెలీదు, కానీ మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకు చందు, అందరిలాగా సమస్యకి చావే పరిష్కారం అనుకున్నా. చదువుకున్నా, 10 మందికి మంచి చేసే మంచితనం ఉంది, సమాజానికి ఉపయోగపడే పని చేస్తున్నావు. ప్రపంచాన్ని చూసిన నువ్వు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావో అర్థం కావడం లేదు. ఓడిపోయి బతకలేను అనిపించింది. నా చావు మీ ఇద్దరిని గెలిపిస్తుంది అన్న నమ్మకం వచ్చింది. అందుకే అలా. కలుస్తాము గెలుస్తామన్న గ్యారెంటీనే లేదు, కానీ నీ పాటికి నువ్వు ఊహించుకొని ప్రాణాలు తీసుకోవాలనుకున్నావు, అంతేనా? మాలాగా మీ ఇద్దరూ కలవాలని ఎందుకు ఆలోచించడం లేదు చందు? ఇదే పంతం, ఇదే తెగింపు ఆ విషయంలో చూపిస్తే రాజా నీ సొంతం అవుతాడుగా. నాకు ఆ నమ్మకం లేదు మాధవి. సంతోష్తో పెళ్లి వరకు వెళ్ళాక మళ్ళీ మనసు మార్చుకుని ఎలా వెళ్ళగలను? రాజాతో నిశ్చితార్థం వరకు వెళ్ళాం, అది చెడిపోయింది. అయినా నలుగురిలో జరగాల్సిన పెళ్లి చాటుగా జరిగిపోయింది. అంత దూరం వెళ్ళి మనసు మార్చుకొని సంతోష్ దగ్గరికి వెళ్ళావు, రాజా దగ్గరికి రావడం కష్టమా? ఇష్టం లేని కష్టాన్ని ఇష్టపడటం కన్నా కష్టమైన ఇష్టాన్ని దక్కించుకోవటం మంచిది కదా. ఆలోచించుకో చందు, బ్రతుక్కి చావు హద్దు, ఆ హద్దు వరకు వెళ్ళొచ్చా. చావుని పలకరించొచ్చాక ఆలోచించి అడుగు వెయ్యగలిగితే నిన్ను ఏది భయపెట్టలేదు. ఈ మాటలు నీకు ఇష్టం ఉండవని నాకు తెలుసు, అయినా మన మధ్య ఉన్న స్నేహం కొద్దీ చెప్పాను, అంతే. ఇద్దరు పట్టే పడవలో ఇద్దరు మనుషులు ఆనందంగా వెళ్తుంటే మరో మనిషి కనిపించాడని ఈ మనిషిని తోసేసి ఆ మనిషిని ఎక్కించుకోలేం, ఆ మనిషిని ఎక్కించి ఆ పడవని ముంచేయలేం. ఆ మూడో మనిషి మన విషయంలో నేను, మీ విషయంలో సంతోష్. ఏమైనా అవసరం ఉంటే పిలవండి. ఇదిగో తీసుకొచ్చాడు, మారేశారు. నీ పాటికి నువ్వు, ఆ డాక్టర్ పాటికి ఆ డాక్టర్ పోతే నేనేం కావాలి? నా కాలు ఏం కావాలి? వస్తారుగా, చూస్తారుగా, అసలు ఏంటి నీ న్యూసెన్స్? ఇదిగో ఇలా పక్కన పారేస్తే ముందు కాలు పోద్ది, తర్వాత ప్రాణం పోద్ది, ఇసిరి బయట పారేద్దాం అనుకుంటున్నావేమో. నాకేదన్నా అయిందంటే మా బస్తీ మొత్తం వచ్చి ఆసుపత్రి మీద పడుద్ది. ఇక
తొందరగా నా లెక్క తేల్చి పంపు. అసలు అసలు నువ్వెక్కడ దాపరించావురా బాబు నాకు? బాబు డాక్టర్ గారు ఎక్కడ? రౌండ్స్ లో ఉన్నారు సార్. పిలుచుకొస్తాను ఉండు. డాక్టర్ 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 నీకోసం చూస్తున్నాను సార్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? వాడే సార్ ప్రాబ్లం. వచ్చి వాడికి ఏదో ఒకటి చేసి పంపించేసేయండి. వాడికి నేనేం చేసినా లాభం లేదు. అదేంటి సార్? వాడు డబ్బుల కోసం డ్రామాలు ఆడుతుంటే ఏం చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? ఓహో అదా విషయం. మరి పెన్సిల్ గీతంత గాయానికి వాడంత హడావిడి చేస్తున్నాడంటే అదే కదా అర్థం. అర్థమైంది సార్. ఆ గాయానికి ట్రీట్మెంట్ వేరేది ఇవ్వాలి. వాడి సంగతి నేను చెప్తా. నా కాలు. డాక్టర్ గారు ఎక్కడ? నాకు ఆపరేషన్ ఎప్పుడు? డాక్టర్ గారు సెలవు పెట్టి ఊరెళ్ళారట. వెళ్ళిపోయారా? అయితే నా కాలు పోయినట్టేనా? ఈ జీవితం అవిటి జీవితమేనా? నీకు డబ్బులు ఇస్తాను, ఇంటికెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో. ఎంత ఇస్తా? ఎంత కావాలో చెప్పు. పాపం తెలియక ట్రైన్ గుద్దితేనే గవర్నమెంట్ వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు. మరి నీ కారు నా కాలు ఓ 10 లక్షలు ఇచ్చుకోండి. అలా కాదులే గాని ఇంకో మాట చెప్పు. దెబ్బ తగిలింది నాకయ్యా. పరీక్షలు చేయించుకోవాలా? ఆపరేషన్ చేయించుకోవాలా? మందులు వాడాలా? తగ్గిందాక ఇల్లు గడవాలా? ఇన్ని ఖర్చులు ఉన్నాయి. సరే, గవర్నమెంట్ లెక్క ప్రకారమే ఓ 5 లక్షలు ఇచ్చే సరిపెట్టుకుంటా. ఫైనల్ గా ఇంకో మాట చెప్పు. ఇదిగో పిల్లగాడివే, నిన్ను ఊరికే ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు గాని చివరాఖరిగా చెప్పు. చివరి మాటగా ఓ 3 ఇచ్చే. ఇగో ఎక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తున్నావేంటి? ఒక్క నిమిషం నువ్వు ఇలాగే వెయిట్ చేస్తుండు, నేను ఇప్పుడే వస్తా. బ్యాంక్కి వెళ్తారనేమో. ఇప్పుడు చెప్పరా.
ఎంత కావాలరా నీకు? 3 లక్షలు కావాలా? నీ అబ్బా 150 కిలోమీటర్ల స్పీడ్తో వస్తే 10 అడుగులు ఎగిరి పడ్డావా? ఇప్పుడు యాక్సిడెంట్ కాదురా, ఏకంగా మొట్టరే. వద్దు సార్, చెప్పు ఎన్ని కోట్లు కావాలి? ఆ? వద్దు సార్, చెప్పు. ఇవ్వాలని డిసైడ్ అయ్యాక వద్దంటే ఎలారా? చెప్పు. వద్దు సార్, చెప్పరా? మీకు దండం పెడతాను సార్. వచ్చేసారు, మీ అమ్మగారు వచ్చేసారు. అమ్మా రేయ్, ఆగరా రేయ్, ఆగో. నేను ఆగను, ఆగరా రేయ్. నేను ఆగను. ఏంటి షాక్ అయ్యారా?